కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలు కంటిన్యూ అయినటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అట్లాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధిష్టానం ఖచ్చితంగా ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం పదవి తీసేస్తే ఉత్తమ్కి తప్ప వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదనేది ఒక చర్చ. ఇప్పుడు ఆల్రెడీ మంత్రులకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలు మార్చబోతురట. మంత్రుల పోర్ట్ఫోలియోలు కనుక మారుస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ తీసేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోంశాఖ ఇచ్చే ఆలోచనలు కూడా అధిష్టానం ఉన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఇంకా 2 సంవత్సరాలు కంటిన్యూ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి రాకపోవచ్చు, కానీ బట్టి విక్రమార్కకు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పదవిని మాత్రం అధిష్టానం తొలగిస్తారట. డిప్యూటీ సీఎం పదవి ప్లేస్లోకి వేరే వాళ్ళకి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉందంటే ఒక బీసీ బిడ్డకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉందనేది ఒక పెద్ద చర్చ. పొన్నం ప్రభాకర్కి డిప్యూటీ సీఎం పదవి రావచ్చు అనేది ఒక పెద్ద అంశం వినబడుతున్నది. మరి ఇది ఎక్కడ దాకా పోతుంది ఏందో తెలియదు. కానీ ఇరిగేషన్ శాఖ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ ఆయనకిచ్చి కూడా పెద్ద ఏం ఉండదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా కీలకమైనటువంటి పదవులు ఇవ్వాలి, ఆయనకు చాలా స్ట్రాంగ్ పదవి ఇవ్వాలి. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాక్సిమం హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చేటటువంటి అవకాశం ఉందనేది ఒక పెద్ద చర్చన పడుతున్నది. హోమ్ మినిస్టర్ లేదా ఎడ్యుకేషన్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పోర్ట్ఫోలియో దక్కబోతున్నది. ఒకవేళ రేవంత్ రెడ్డిని కనుక ముఖ్యమంత్రి పదవిలో ఇంకా 2 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తే ఆల్టర్నేట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధిష్టానం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక చర్చ. ఎందుకు చెప్తున్నా బలంగా ఈ మాట అంటే, మీడియా ఛానల్లో ఎందుకు బలంగా ఇదే వార్తలు వస్తున్నాయి అంటే, రేవంత్ రెడ్డి తర్వాత ఆల్టర్నేట్ ఆప్షన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వార్త ఎందుకు వస్తుందంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ నేపథ్యం చూస్తే అర్థమవుతుంది, ఆయన రాజకీయ జీవితం చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్థమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి, అవినీతి ఆరోపణలు లేవు, అక్రమాలు చేసిననే ఆరోపణలు లేవు, దందాలు చేసిననే ఆరోపణలు లేవు, కాన్స్టెంట్గా ప్రభుత్వం కోసం పనిచేసిన, ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి, ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది మాట్లాడేటటువంటి వ్యక్తి కూడా కాదు, మళ్ళా కాన్స్టెంట్గా మాట్లాడతాడు, సబ్జెక్ట్తో మాట్లాడే వ్యక్తి. ఆ తర్వాత బట్టన కూడా ఆప్షన్ ఉంటుండే, కానీ బట్టన పైన రకరకాల ఆరోపణలు వచ్చినాయి. బట్టన కమిషన్లు తీసుకుంటుండని, పర్సెంటేజ్ తీసుకుంటని, బట్టన్న నైని బొగ్గుకు సంబంధించిన టెండర్ల విషయంలో అవకతవకలో పాల్పడ్డని, బట్టన్న ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని, ఇట్లా రకరకాల ఆరోపణలు బట్టన్న పైన వచ్చినాయి. కాబట్టి బట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఇబ్బంది అయితే, ఎందుకంటే ఆల్రెడీ బట్టి విక్రమార్క ఆయనే డిప్యూటీ సీఎం పదవిలో కంటిన్యూ అయ్యి మళ్ళీ సీఎం ఎందుకనే ఆలోచనలో కూడా అధిష్టానం ఉండొచ్చు. కాబట్టి మ్యాక్సిమం సీఎం పదవి రేవంత్ రెడ్డిని దించేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి వస్తుంది. ఎందుకంటే 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, పీసీసీ పదవిలో కూడా కంటిన్యూ అయ్యింది. కాబట్టి సో ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే ఎక్స్పీరియన్స్ లీడర్, వెల్ ట్రైన్డ్ లీడర్ లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి ఇస్తే హ్యాండిల్ చేయగలుగుతాడు, ఆయనతోటి అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డిని తొలగిస్తే నెక్స్ట్ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది ఒక పెద్ద చర్చన పడుతున్నది.